మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. భారతదేశం అంతటా గర్వించదగ్గ విషయం ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ నేవీ కానీ ఒక సంచలన విజయం సాధించడం చెప్పుకోవచ్చు. సో ఈ విజయానికి ఉద్దేశించి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ ఏదైతే అన్ని పార్టీల ఆధ్వర్యంలో కూడా తిరంగ యాత్ర చేపట్టడం జరిగింది. సో ఈ తిరంగ యాత్రలో కూడా చాలా మంది రావడం జరిగింది. ఆర్మీ జవాన్లు కానీ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు కానీ దీంతో మొత్తం మాట్లాడడానికి బ్రహ్మకుమారి సిస్టర్స్ ఉన్నారు. సో మేడం, ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని? ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏదైతే మన దేశ ఆడబిడ్డల సింధూర్ తుడిపేసిన దానికి ఆపరేషన్ సింధూర్ పేరిట ఒక సంచలన విజయం సాధించింది అనుకోవచ్చు. సో ఏం చెప్తారు మేడం? చాలా చాలా ధన్యవాదాలు చెప్తాము మన యొక్క త్రివిధ దళాలకి కూడా, తర్వాత మన రాష్ట్ర దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారికి, రక్షా శాఖ మంత్రి గారికి కూడా బ్రహ్మకుమారీస్ తరఫున చాలా 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 ధన్యవాదాలు చెప్తాము. ఎంతో ధైర్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి భారతదేశాన్ని టెర్రరిస్ట్ నుండి కాపాడడానికి ఎంతో చక్కగా ప్రయత్నాలు అనేటువంటివి చేస్తూ ఉన్నారు. సో వారికి మా దేశాన్ని రక్షించడానికి చక్కగా ధైర్యంగా చేస్తున్నారు కాబట్టి బ్రహ్మకుమారీస్ తరఫున చాలా చాలా థ్యాంక్స్ చెప్తాము. సో అలాగే ఇక్కడ ఈ తిరంగి యాత్ర కిషన్ రెడ్డి గారు గౌరవనీయులు వారు ఏర్పాటు చేశారు ఇక్కడ ట్యాంక్ బండ్ పైన. సో బ్రహ్మకుమారీస్ ద్వారా కూడా చాలా పెద్ద సంఖ్యలో మేమందరము పార్టిసిపేట్ చేస్తూ ఈ యాత్రని కూడా విజయవంతం చేస్తున్నాం. అంటే దొంగతనంగా పాకిస్తాన్ మన ఇండియాలోకి చొరబడి మన ఇండియన్ సిటిజన్స్ ని టూరిస్టులను చంపడం జరిగింది. సో దానికి రివెంజ్ గా మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదులు 9 స్థావరాలని ధ్వంసం చేసి భయపెట్టింది ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీ గురించి ఏం చెప్తారు? ఇండియన్ ఆర్మీ చాలా ధైర్యంగా మన ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క ఆధిపత్యంతో, వారి యొక్క గైడెన్స్ తో, మిలిటరీ యొక్క గైడెన్స్ తో చాలా ధైర్యంగా ఎదుర్కొని మరి టెర్రరిస్ట్ స్థావరాల్ని ధ్వంసం చేసినందుకు దేశమంతా గర్విస్తుంది. చాలా సంతోషపడుతున్నాము. ఇలాంటి నెగిటివ్ ఏవైతే వృత్తులు ఉన్నాయో సమాజంలో వాటిని తొలగించాలనే బ్రహ్మకుమారి కృషి చేస్తుంది. పాజిటివిటీ స్థాపించాలి, శాంతి భద్రత అనేటువంటిది దేశమంతా స్థాపించాలి అనేటువంటిదే మా లక్ష్యం. మన భారతదేశ పౌరులకు ఏం చెప్తారు ఈ సందర్భంగా? భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, పౌరులందరూ ప్రశాంతంగా ఉండాలి, శుభకామన శుభావన పెట్టుకోవాలి, చక్కగా సకారాత్మకమైనటువంటి శాంతియుతమైన సమృద్ధి సద్భావనతో కూడుకున్నటువంటి సమాజాన్ని స్థాపించాలి. దానికి మనందరం కూడా కోఆపరేట్ చేయాలి అనేటువంటి సందేశాన్ని ఇస్తాం. థ్యాంక్ యూ. మన ఇండియన్ ఆర్మీ గురించి, ఇంత ఘన విజయం సాధించిన ఇండియన్ ఆర్మీ గురించి, మన భారతదేశ ప్రజలు ఇంత సంతోషంగా బతుకుతున్నా, ఎవరైతే వాళ్ళు రక్షణ చేస్తున్నారో అందుకు మన అందరం ప్రశాంతంగా ఇక్కడ స్వేచ్ఛగా బతుకుతున్న పరిస్థితి. సో అలాంటి ఇండియన్ ఆర్మీ గురించి కానీ, ఇండియన్ నేవీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి చాలా చాలా గ్రేట్. అసలు మేము చెప్తాము, వాళ్ళ యొక్క ధైర్య సాహసాలని, దేశం పట్ల సాక్రిఫైస్ ఏదైతే వాళ్ళు చేశారో ఇంతో అంతో కాదు, అది అందరికి ఒక స్ఫూర్తి అన్నమాట. దేశభక్తి, దేశ భావనను తీసుకురావడము. మా బ్రహ్మకుమారీస్ నుండి కూడా వాళ్ళందరికీ చాలా చాలా శుభభావన, శుభకామనలు. ఎంతో దిగ్విజయంగా ఉంటూ వాళ్ళ కారణంగా దేశ రక్షణ ఇంత శాంతిగా ఉంటుంది. సో ముఖ్యంగా మన ఆలోచనలని కూడా అంత మంచిగా భారతీయులు ఉంచుకున్నారు కాబట్టి మనదే విజయం ఉంది అన్నమాట. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఒక దొంగల్లా భారతదేశంలో చొరబడి మన ఇండియన్ టూరిస్ట్ దాడి చేశారు కదా. సో అలాంటి దొంగలకి ఏం చెప్తారు? ఇది మనం అందరి పట్ల పాజిటివ్ ఉండాలి. అయితే ఇది ఒక నాటకం, డ్రామా అన్నమాట. మనం న్యూట్రల్ ఉంటాం అన్నమాట. దీంట్లో వాళ్ళు నెగిటివ్ అని మనం చెప్పలేము. సో ఇది ప్రపంచ నాటక రంగంలో ప్రతి ఒక్కరు పాత్రధారం. అందుకే అందరిపైన మంచి భావన పెట్టుకోవాలి అంతే. ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత కూడా భారతదేశం మొత్తం చాలా గౌరవంగా చెప్పుకునే సందర్భం ఇది. ట్యాంక్ బండ్ మీద కూడా తిరంగ యాత్ర చాలా అంగరంగ వైభవంగా సంబరాలు చేస్తా ఉన్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.